చిత్తూరు జిల్లా పలమనేరులో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రముఖ యాంకర్ నటి అనసూయ ప్రారంభోత్సవం తర్వాత మీడియాతో మాట్లాడి భరద్వాజ్ శివాజీ వ్యాఖ్యలపై గట్టిగా సమాధానమిచ్చారు. తిండి బట్ట అనేవి పూర్తిగా వ్యక్తిగత విషయాలని, ఎవరికి నచ్చినట్లు వారు ఉండే స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేశారు. తనకు నచ్చని భోజనం పెడితే ఎలా తినలేమో నచ్చని దుస్తులు కూడా వేసుకోలేమని ఉదాహరించారు. వస్త్రధారణపై ఆంక్షలు విధించడం, విమర్శలు చేసే వారిలో అభద్రతాభావం ఉన్నట్లు కనిపిస్తోందని, అలాంటి వారిని చూస్తే తనకు జాలి కలుగుతోందని అనసూయ శివాజీపై మండిపడ్డారు. ఆయన అంతలే మేడం. ఓకే మేడం, మా పలమనేరు ఎలా ఉంది మేడం ప్లీజ్? అందరికీ నమస్కారం. నేను పలమనేరుకి మొదటిసారి వచ్చాను, విన్నాను కూడా ఫస్ట్ టైం. నాకు కానీ ఆశ్చర్యం లేదు, ఎందుకంటే మన కాసం ఫ్యాషన్స్ వాళ్ళు అలాగే నేనైనా, ఎందుకంటే మన కాసం ఫ్యాషన్స్ చేసేది అది ఎప్పుడు చాలా మారుమూల చోట్ల చాలా బస్సులు ఎక్కి సిటీకి వచ్చి షాపింగ్ చేయాలి, ఏ పండుగలు ఉన్నా ఇంట్లో ఎలాంటి అకేషన్స్ ఉన్నా అలా కష్టపడకుండా ఎవరెవరికి ఎలాంటి నెసెసిటీస్ ఫెసిలిటీస్ ఉండాలో, ఎక్కడెక్కడ తక్కువ ఉన్నాయో చూసుకుని మరి నేను కాసం ఫ్యాషన్స్తో అసోసియేషన్ తర్వాతే చాలా ఊర్లు తెలియని చోట్ల నేను వచ్చాను. అండ్ చాలా ఆనందమైన వాతావరణం చూసి దట్ వాళ్ళ ఊర్లోకి మంచి షాపింగ్ మాల్ వచ్చింది, ఫ్యాషనబుల్ క్లోత్స్తో పాటు లేటెస్ట్ ఫ్యాషన్తో పాటు మంచి ఓపెనింగ్ ఆఫర్సే కాకుండా ఈ ఆఫర్ అయిపోతే ఇంకో పండగ ఆఫర్ అని, ఆ ఆఫర్ అయిపోతే ఇంకో ఆఫర్ అని తీసుకొస్తూనే ఉంటారు. కంప్లీట్ ఫ్యామిలీకి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉంటాయి కాసం ఫ్యాషన్స్. సో పలమనేరుకి మన కాసం ఫ్యాషన్స్ వాళ్ళ 24వ స్టోర్ తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది నాకు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎక్కడికి వెళ్లకుండా హ్యాపీగా మీరు ఏ బస్ ఫేర్కో ట్రైన్ ఫేర్కో వాడే అమౌంట్తో ఇక్కడ చక్కగా బట్టలు వచ్చేస్తాయి. సో ఈ రానున్న పండుగల సీజన్లో కానివ్వండి, మీ ఇంట్లో ఎలాంటి స్పెషల్ ఒకేషన్స్ ఉన్న బర్త్డేస్, యానివర్సరీస్, పెళ్ళిళ్ళు అన్నిటికీ కుటుంబ సమేతంగా మన కాసం ఫ్యాషన్స్కి వచ్చి హ్యాపీ షాపింగ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. Congratulations once again to all of you. ధన్యవాదాలు ఆల్వేస్, బికాస్ యూ గైజ్ ఆర్ మీడియేటర్స్. మన కస్టమర్స్కైనా మాకైనా మీరు కూడా చక్కగా ఫ్యాషనబుల్గా ఉంటూ జర్నలిజం చేసుకోవాల్సిందిగా కోరుతాం. మనం కాసం ఫ్యాషన్స్ వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కవరింగ్ దిస్ బ్యూటిఫుల్ లాంచ్ టుడే. ఓకే, ఇప్పుడు డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏది నప్పితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయనకి ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా ఏంటి? ఎవరిది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి, అంతే కదా? మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెడితే మీకు బిర్యానీ కావాలని ఉంటుంది, అలాంటిది ఏదైనా ఇట్స్ పర్సనల్. సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్, అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన మీద, దట్ ఆ మైండ్ సెట్ పాపం. ప్రస్తుతం అయితే షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సిన సినిమాలు ఫిబ్రవరి తర్వాతే ఉన్నాయి. అందుకే ఒక 3 months నుంచి నేను చక్కగా మీ అందరినీ పర్సనల్గా ఇలా కలవడానికి వస్తున్నాను. 2026లో అట్లీస్ట్ 3 films ఆర్ ఆన్ ద లైన్. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది చెప్పండి, పోనీ నేను అడుగుతాను. యాజ్ మీడియా, హౌ డూ యూ ఫైండ్ దీస్ కమెంట్స్? వాళ్ళ ఫ్యాషన్ వాళ్ళకు ఉంటుంది. చెప్పింది కరెక్టే, మీరు కూడా మాట్లాడాలి. మరి అవును, అంటే ఓన్లీ హీరోయిన్స్కి మాత్రమే ధోతి బొట్టు మరి పెట్టుకొని, పెళ్ళైనట్టు ఉంగరాలు, మట్టలు కూడా కట్టుకునేవాళ్ళు మన ఆడవాళ్ళు. మాకు వాళ్ళు ఇద్దరు మట్టలు పెట్టుకునేవాళ్ళు పెళ్ళైతే, తెలుసుగా మన పూర్వ. అవన్నీ మనం ఫాలో చేయాలి. అలాంటప్పుడు మనం కాలానికి అనుగుణంగా జనరేషన్ చేంజెస్ అవుతున్నప్పుడు అలాగే ఉంటే తప్ప మనం బతకలేదు. ఇప్పుడు ఒకప్పుడు చాలా చెట్లుండి చాలా చలిగా ఉండేది, ఇప్పుడు అలా లేదు. కాబట్టి మనం ఇంకా ఏం లేదు, మాట్లాడుకుంటూ పోతే వితండవాదాలు బోల్డ్ అంతుంటాయి. కాకపోతే వాట్ ఐ కెన్ సే ఇస్ దట్ కాసం ఫ్యాషన్స్లో ఎవరికి ఎలాంటి ఫ్యాషన్ కావాలన్నా ఉంటాయి, మొత్తం కప్పుకోవాలన్నా ఉంటాయి, ఫ్యాషనబుల్గా ఉండాలన్నా ఉంటాయి. సో డూ కమ్ అండ్ షాప్ హియర్. అంటే మీరు ఎప్పుడు కొత్తగానే, మీరు ప్రతిసారి తీసుకున్న కొత్తగా వస్తాను కదా, ఈసారి ఎలాంటిది? అలాగే కొత్తగా మిమ్మల్ని సర్ప్రైజ్ చేసి మిమ్మల్ని ఆనందింపజేయాలనేది నా టార్గెట్. అలాగే మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాను. పెద్ద సినిమాలు పెద్ద సినిమాలు అంటే ఏంటి సార్? అంటే పెద్ద రామ్ చరణ్, ప్రభాస్, అది పెద్ద సినిమా అయిపోతారు. మెచ్చుకుంటేనే పెద్ద సినిమా అవుతుంది. ఎస్ మేడం, సూపర్. సో అది రిలీజ్ అయ్యాక అది పెద్ద సినిమా చిన్న సినిమా అనేది మీ మీద డిపెండ్ అయ్యింది. హీరోయిన్ గా నటించిన సినిమా
ఎందుకులేండి, అది మేడం అడగడం క్వశ్చన్ అంటే అది నేను మా ఆయనకే హీరోయిన్. సూపర్ మేడం మేడం లాస్ట్ క్వశ్చన్ మేడం. అలా అంటే అలా కాదు, జస్ట్ ఏదో మేడం. సరదాగా అనాలనిపించింది. but మేడం హీరోయిన్ గా చూడాలని మేడం మేడం ఇంకో క్వశ్చన్ మేడం. మేడం ఇప్పుడుండే హీరోయిన్లో మేడం చూడాలని అంటే ఒక రైటర్ ఆర్ డైరెక్టర్ అని అనుకుని చేస్తే మనం బలవంతంగా ఏది తీసుకోలేము, బలవంతంగా దూరం బలవంతంగానే ఉంటుంది. మేడం ఇంకో లాస్ట్ నేను వద్దని అనుకోలేదు, వస్తే తప్పకుండా చేద్దాం. చరణ్ పక్కన మేడం ఇంకో క్వశ్చన్ మేడం. డాన్స్ బాగా చేశారు. మేడం డాన్స్ బాగా మేడం ఇప్పుడుండే హీరోయిన్లో మేడం వాళ్ళకన్నా అందరికన్నా మీరే బెస్ట్ మేడం. చెప్పండి. వాళ్ళు ఇక్కడ వస్తారు కదా మేడం. మేడం లేదు మేడం 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 కాదు మేడం అడిగితే మీరే సూపర్. కాదు మేడం, ప్రతి క్యారెక్టర్ మీది సూపర్ మేడం, అందుకని కొత్తగానే ఉంది కదా కాబట్టి అందరికీ మీరు బాగా నచ్చుతున్నారు మేడం. మేడం మళ్ళీ ఏమన్నా జబర్దస్త్ మేడం హీరోయిన్ గా రావాలని మేము కోరుకుంటున్నాం. హీరోయిన్ మేడం రాజకీయాల్లోకి వచ్చే మన ఆలోచన ఉంది మేడం. హీరోయిన్ గా రావాలని మేము ప్రస్తుతం అయితే లేదు. లేదు ముందు ఇంత ముందు చెప్పారు కదా. మేడం పుష్పాల క్యారెక్టర్ లాంటిది ఇంకోటి ఏమైనా చేస్తున్నారా? అలాంటిదే చేస్తే మీరు చూస్తారా? అందుకే నేను సస్పెన్స్ అంటాను ఇది. సో అందుకే డెఫినెట్ గా వెరైటీగా ఉండాలని నేను మళ్ళీ తిప్పి ఇక్కడ చేస్తున్నా. మన కాసం ఫ్యాషన్స్ లో కూడా చాలా వెరైటీలు ఉంటాయి. మేడం కొత్తగా వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. యాక్చువల్లీ కథలు వింటున్నాను వెబ్ సిరీస్ కి. నాకు చాలా ఇష్టం వెబ్ సిరీస్ అనేవి ఆడియన్స్ తో చాలా సంవత్సరాల పాటు సీజన్స్ తో పాటు టచ్ లో ఉండే కనెక్షన్ ఉండే కాన్సెప్ట్ వెబ్ సిరీస్ అనేది. సో గట్టిగా ఇంక నేను ఎంత ముసల్దానైనా నేనున్నా లేకున్నా మీ మీ ఆ పాత్రలో మీతో ఎప్పుడూ బతికే ఉండాలి దాంతో నేను అలా చూస్తున్నా. నేను కానా? మీరు 100 years అయినా ఇలాగనే ఉంటారు మేడం. మేడం ఇంకొక చిన్న సో కైండ్. మా మీడియా సోదరుతో ఫోటో మా మీడియా సోదరుతో ఫోటో తప్పకుండా, బట్ తప్పకుండా పలమనేరు మీడియా ప్రతినిధులు అండ్ పలమనేరు ప్రజలందరికీ కాసం ఫ్యాషన్స్ లో డెఫినెట్ గా షుడ్ కమ్ అండ్ చెక్ దేర్ ట్రెడిషనల్ కానివ్వండి, ఫ్యాషనబుల్ కానివ్వండి, మంచి బ్లెండ్ తో కాంటెంపరీగా మంచి బట్టలు ఉంటాయి. తప్పకుండా వచ్చి ఇక్కడ షాపింగ్ చేయండి. అండ్ మీ జేబుల్ భారీ కూడా అవుతుంది. పలమనేరు వరకు ఫ్యాషన్ మాల్ ఓపెన్ చేసేదానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. నాకు ఇంత మంచి ఆహ్వానం పలికినందుకు, మా కాసం ఫ్యాషన్స్ ని కూడా ఇంత గ్రాండ్ గా వెల్కమ్ చేసినందుకు థ్యాంక్ యూ. మేడం మా వాళ్ళు కూడా ఉన్నారు, మా పలమనేరు వాళ్ళు కూడా ఉన్నారు మేడం. పలమనేరులో కాసం మాత్రమే చెప్తారు, పలమనేరు కూడా చెప్పాలి కదా మేడం. అదే పలమనేరుకి చెప్తున్నా. అదే కాసం ఫ్యాషన్స్ కి వెల్కమ్ చెప్పిన పలమనేరుకి ప్రజలు, మీడియా ప్రతినిధులు అందరికీ ధన్యవాదాలు. ఓకే థ్యాంక్స్. థ్యాంక్ యూ. మేడం ఫోటో తీసుకుంటాం రండి.